హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా బిడ్డ మీద పగలంతే నా బిడ్డ బతకపోదు. కళ్ళ తల్లి లేక నువ్వు దాదుకోవే అమ్మ. ఏ రామ రాఘవ రామ రామ కళ్ళ తల్లి రాజమొగిలి అనుకున్నాడు. ఆ కళ్ళ తల్లి మంగమానుకున్నది. మాకు ఎదిగిన కొడుకున్నాడు. మాకేం తీర మాకేం రంది మాకేం సరిపోని అమ్మ ఒక కొడుకు అని అమ్మో పెట్టుకునే అమ్మ తల్లి సౌందర్య అమ్మ. మాకు ఒక్క కొడుకు ఉన్నాడు. మా ఒక్క కొడుకు మేము తెచ్చిన నాడు మేము కాలం చేసిన నాడు మాకు అగ్గి కొరి పెట్టి మాకు పండుగలు చేస్తాడా అని అనుకున్నారే అమ్మ. కళ్ళ కడుపు పైన గడ్డి పెట్టి పెళ్ళినాడా పిల్లలు బాగా అయితే పిల్లలని తలపూత పెద్ద అల్లడమ్మా. ఆడపిల్లలకు 66 తప్పులు చేసిన తొడగింద రాసేది కళ్ళ తల్లి అన్నారు. ఆడపిల్లలకు అమ్మయ్య రాజు ఉన్నప్పుడు నిండరు మై వరవల్లరు. అమ్మ చచ్చిపోతే ఆడల బలం పోతుంది. నాడు చచ్చిపోతే ఆడపిల్లకు అమ్మగారిల్లు మీద పురాణిగా బలం పోతుందాట. అమ్మయ్య రాజులు ఉన్నప్పుడు ఆడపిల్లలకి దగ్గర అమ్మగారింటి గురి కాచి అమ్మ నాకు కాచే పెట్టు నాకు మీరేకే పెట్టు అంటారాట. అమ్మయ్య రాజు కాలం చేసిన కళ అంటే అనుకుంటాడు. నా వదిలి అనుకుంటాను అనుకుంటారా అమ్మ. కాళ్ళు మొక్కుతాను. నా భర్త మరి మీ మామ కత్తెర మీద ఉన్నాడు. అత్తమ్మ ఎంత అయినా కానీ మీ కొడుకు కత్తిరి పోవడంలో మా కాళ్ళు మొక్కద్దు. మా కాళ్ళు మొక్కితే పచ్చిపొడగలు తెస్తే ఆగో ఎట్లా విడిపోతుందో గట్ల మాకు పాపం విడిపోతుంది. అత్తమ్మ నువ్వు రోగం వచ్చిన వాళ్ళందరికీ ప్రాణం పోతుందా? ఏళ్లకు ఆంటీ ఏడు నీ ప్రాణం పోతే నీ పిల్లలాగా అవుతారు. మీ మామ దగ్గర పోయి 10,000 రూపాయలు అది ఖర్చు పెట్టి ఇచ్చైనా నీ ప్రాణం బాగా చెయ్యవంట. నువ్వు ఏడలకు ఆంటీ చెల్లె ఇగో నువ్వు అత్తమ్మతో మాట్లాడుకుంటూ ఉండు. ఎందుకంటే ఇంటికాడ వేనా మరి మా రోజు మా ఇద్దరు పోతాం తాగుతావురా రెండు బీర్లు అయ్యి గల బీర్లా ఏంటి వస్తుంది. ఉచ్చలాలు పిచ్చేలేవాలి. నా తాపు ఆయవన్న పాత్ర వెలుపులు తాపు ఆ బాత్రూమ్ దూరి చెల్లె ఇగో మన అత్త దానికి ఒక సిగ్గున్నా లేదు. దానికి ఏమన్నా మానం ఉందా? లేదు. ముసల్తానానికి కుసుమగూడాలన్నట్టు ముసల్తానానికి ఒక 2 పిల్లలుగా అన్నది. చెప్పులు పెద్దావా ముసల్తానానికి లంజగాడ వచ్చిన మాత్రం అయ్యా
పండిపోతారు ముసల్తానానికి ఇద్దరు పిల్లలే అన్నారు కానీ కొడరా నా ప్రాణం పోతాంది నా పిల్లలు కాదు నీ పిల్లలు లెక్క కాదుకోమను అంటాంది నువ్వు అత్తమ్మతో మాట్లాడుకుంటూ ఉండు నేను పోయి నీ మొగుడు నా మరిది నా మొగుడు నీ బావ మన మామను తీసుకొని నీ మొగుడు నా మరిది నా మొగుడు నీ బావ నీ మొగుడు నా మరిదిని తీసుకొని అత్త ఇక్కడ మాట్లాడుకుంటుండు చెప్పు రావా ముసల్తానికి పిల్లలు కనవచ్చునా చెప్పావు కొడుకులు కనాలే కోడళ్ళు కనాలే కొడుకులు కన్నాలి పిల్లలు ఎత్తుకొని కృష్ణారామ అంటుంది ఇంటి లోపల ఉండాలి కోడళ్ళకు పిల్లలు ఎక్కలేరు అన్న రండి ఉండి అట్టటోని తోటో పోయటోని తోటో కట్టించి పెట్టి ఏడు కట్టేలే బొట్టు పెట్టియలే అట్లా కాకుండా గాని ఎవడాలో తీసుకుపోయి గుండాలో ముంచి జట్టు అంతేనా సరే అయితే ఇక్కడ ఉండు అని అవి కపడ వాయుమందులు కడపలే కష్టం నట్ట వెళ్ళాలి పెట్టి తొలిసారి వాళ్ళ కర్తం కావు కన్నోడు గడుపు చేసుకున్న కొన్నోడు ఓచుకున్న తల్లి కాదు ఓచుకున్న కన్న తల్లి నిజం పెట్టని ఎవరు అట్టవలేరు అన్నారు కచ్చిరి కాడగలు మామూలు మొగోళ్ళు తీసుకుని వస్తాడని పాప కాకుండా అటువంటి కూడవతి చేసి కచ్చిరి పెట్టినోడు రామ రామనే రామ రామ కావాలి అత్తలంజ వచ్చి నాకు కొడలు పెత్తనం వస్తాయి మొగోలు పెద్దోళ్ళు అందరూ అంజలంజ కొడుకు కావాలి నేను అత్తలు అయితే నాకు వాళ్ళే లేరా నేను వాడపడి పోతా అంటే ముక్కులు మాత్రం నా అతవుతులు మూతులు మాత్రం నా అతవుతులు అయ్యా వాడపడి పోతా అంటే పెద్దలు పని వస్తుందా నాకే గంట దొరుకుతారు రంగ నేర్పినమ్మ మొక్క నెరవాలి మొక్క నేర్పినమ్మ రంగ నెరవాలి దొంగ కొంకులు కావాలి లంగ కొంకులు కావాలి దొంగతనం చేయక ఏం లాభం ఉరకంగా గోడట అర్థం దుర్గ నేర్వాలి దుర్గినంత దొరుకుతే మాట్లాడటానికి నాకు క్షమం కావాలి అవి ఎంతైనా కానీ మా మామ దగ్గరికి వెళ్ళి ఒకరు ఏడుపోతే మా మామలని చెప్పొచ్చు అదే అప్పుకుంటాడా పుష్పు కావాలి పోతాతి లోపల మందపు లంగ లేదురా ఏమైనా పొక్కలు చూసుకుంటావు బాడతావు వచ్చామా నువ్వయ్యా ఏడుతుందని కావాలి నీటి మాటలకు మిల్లెడు చిన్నైనా అని పిలవాలి
అని కచ్చేరి కాడికి ఏడ్చుకుంటూ పోతానా అని చెప్పాలి కాదు రామాయణ ఎంత పని రామ నీ ప్రాణం పోతుంది నేను మామ దగ్గరికి వచ్చిన మామ ప్రాణం ఎప్పుడు వస్తారా మీరిద్దరు మాట్లాడతారా ఎవరు ఏమన్నారే ఏడ్చినాక నన్ను చెప్పు, చెప్పినాక నన్ను ఏడు. నువ్వు ఏడ్చుకుంటుంటా అంటే ఈ మాట దొత్తలేదు, ఆ మాట దొత్తలేదు. చెప్దామంటే నాకు ధైర్యం వస్తలేదు రామాబో ఎందుకు వస్తానే? నా కడుపులా తలకాయ వస్తుంది కాదు రామా చెరువుదండి పోతుంది రామావా అత్త బతకదట్టు లేదు మావా ఓ అమ్మా ఆ సమ్మవా నువ్వు చెప్పుదా వచ్చేపోతున్నా ఎంత పని అయిపోయారా నీటి పోతుంది చెరువుగండి పెట్టినట్టు అత్త బతికినట్టు లేదు. అత్త పోయే పోయే ప్రాణాల మీద ఉన్నదన్నప్పుడు గప్పుడు చూడు సిరిగపోయిన వారాదు గుండె చెరువు అయితే ఉన్నదేమో ఆడకాలు ఆడ
వెనుకటి కారాయన చూడు భార్య కట్టబడితే భర్త ఆదుకోవాలి భర్త కట్టబడితే భార్య ఆదుకోవాలన్నారు ఎడ్డు బండి ఏకమైతే ఏ గట్టకైనా పోతే కట్టుకున్న గట్టలు ఇంటికి వస్తాయి అన్నారు అమ్మ తిన్నది మన్ను అన్నారు ఊరు పెట్టే అన్నం అన్నారు గుడ్డుకేవో తింటే తీరే మంచికే ఉంటే తీరే అన్నరే రామ ఇంట్లో డబ్బు ఎప్పటికక్కడ రాదు ఒంటి రక్తం మన పని చేయకూడదు అప్పుడు గిరగిర వచ్చింది భార్య చూడు తల మీద చేసింది తలుపులు ధరింది కన్న తల్లి పోలే గర్వ కింద చేసి ఎత్తుని తోడముచ్చి అన్న పోలే భార్యను తండ్రి చూడు చిరికపోయిన రాదు గడుపులు చేయబెట్టి కలిపినట్టు అయితండి అయ్యో బావనాయి బాబా నా భార్యో నా బామ రావే బామ బిడ్డలో బిడ్డలో బిడ్డరాని బామ ఒక్క బిడ్డలు గానో ఆడాలైనా ఆడదూడపోతువా బిడ్డ పాడాలైనా ఆడదూడపోతువా 3 నెలల బిడ్డ బిడ్డగా మొక్కుల భక్తుల వస్తున్నారా లేదే 6 నెలల బిడ్డ బిడ్డగా కాపాయే 6 గొల్ల పైన అంబడలేదే అమరవే బోమో బిడ్డల దేవో బిడ్డల పోతే తల్లి వేరి పిల్లల ఎత్తి బామా వెళ్ళిపోతే పిల్లలు కట్టవైనా ఎవరు చూస్తారు బామా ఇప్పటికప్పుడు కన్నాడు బామా సచ్చినోళ్ళు ఎవరు కనబడతారే భూమి మీద లంగ కనబడతారు దొంగ కనబడతారు సచ్చినోళ్ళు ఎల్ల లోకం మీద ఎవరు కనబడతారు ఇవాటి రోజుల్లో చూడు చక్కడు సుమంతు ప్రాణం పోయేటప్పుడు ధనవాది కట్టిన బంగారాలు భవంతులు ఆది కట్టిన అవ్వయ్య ఆది కట్టిర్రా చేసుకున్న భార్య ఆది కట్టిన కన్న కొడుకు ఆది కట్టిన ఇక ఒక్క కొడుకును గాను ఒక్క కొడుకును గాని భూమి చేసి కట్టం కూడా రాదు కన్న వల్ల వదిలిపెట్టి ఊరేవో అమ్మన్నది కారేవరమ్మన్నది కన్నవాళ్ళు వరకున్నది నా కొడుకు బతకాలని ఇక కోటి నవ్వులు నోవో కొడుకులు అంటే ఇండి తిరిగే అవ్వా గండి పెట్టినట్టు కొడుకు ప్రాణం పోతే అవయ్య రాజులో ఓంట వర్రెనా కొడుకును చూసుకుంటూ కలకల కన్నీరు తీసిర్రు కొడుకు ప్రాణం పోయితే కన్న వాళ్ళని వినిపించుకున్నాడా ఇక నన్ను దాదినట్టో నల్లా దాదే అవయ్య రాజులా చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.